మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున అందరికీ శుభాభివందనాలు. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయాన్ని మనం ఇప్పుడు ధ్యానించుకుందాం. దానికంటే ముందుగా ఈ పత్రికను యోహాను గారు రాయడం జరిగింది. ఈ యోహాను గారు యేసుక్రీస్తు శిష్యుల్లో ఒకరైనటువంటి యోహాను. ఈయన యోహాను రాసిన మొదటి పత్రిక 2, 3 ఈ 3 పత్రికలతో పాటు యోహాను సువార్త మరియు ప్రకటన గ్రంథము ఇవి రాయడం జరిగింది. యోహాను రాసిన మొదటి పత్రిక క్రీస్తు శకం 85-95 ఈ మధ్యకాలంలో రాసినట్టుగా, ఆ సమయంలో ఈయన బహుకాల వృద్ధుడై ఉన్నట్టుగా చరిత్రకారులు అంచనా. సరే, మనం ఇప్పుడు మొదటి పత్రికలోని మొదటి అధ్యాయాన్ని ఒకసారి ధ్యానించుకుందాం. మొదటి వచనం, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితుమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఇక్కడ మొదటి వచనాన్ని మనం గమనించినట్లయితే జీవవాక్యమును గూర్చినది. వాక్యము, ఇక్కడ వాక్యం ఎవరంటే యేసుక్రీస్తు వారు. జీవవాక్యము, ఆయనలో జీవమున్నది, ఆయనే లోకానికి వెలుగు. యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం మనం చూసినట్లయితే ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను అని మనం చూస్తాం. కావున వాక్యమే దేవుడు, వాక్యమే వెలుగు, ఆయనే యేసుక్రీస్తు వారు. ఆయనలోనే జీవమున్నది, ఆ జీవము ప్రత్యక్షమైంది. జీవవాక్యమును గూర్చి మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఆది నుండి ఏది ఉండెనో, ఆది అనగా ఈ సృష్టి మొదలు. ఈ సృష్టి మొదలైనప్పటి నుండి ఏదైతే ఉందో సమస్తమును ఆయన మూలముగానే కలిగింది. కాబట్టి ఆది అంటే మొదలే ఆయనతోటి ఉంది. కాబట్టి ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటిమో, కనులారా ఏది చూచితుమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అనగా ఇక్కడ యోహాను గారు సాక్ష్యమిస్తున్నారు. ఆయన స్వయంగా యేసుక్రీస్తు వారితో కలిసి జీవించారు, నడిచారు. ఆయన శిష్యునిగా ఆయన బోధలు వింటూ పెరిగారు. కాబట్టి ఆయన గురించి సాక్ష్యమిస్తున్నారు. ఆయన ఏదైతే చూశారో, ఏది నిదానించి కనుగొన్నారో ఆ విషయాల గురించి మనకు తెలియజేస్తున్నారు. ఆ జీవము ప్రత్యక్షమాయను మనకి తెలియజేస్తున్నారు. ఏ జీవము? జీవవాక్యము. ఆది యందు ఏదైతే ఉందో ఆ జీవమంట ప్రత్యక్షమైందని చెప్తున్నారు. తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును గూర్చి మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియజేయుచున్నాము. ఇప్పుడు ఈ పత్రిక ద్వారా యోహాను గారు తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, తండ్రి యొద్ద ఉండి, ఆ జీవము తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైనటువంటి ఆ నిత్య జీవాన్ని గురించి సాక్ష్యమిస్తున్నారు. అలాగే మనందరికీ కూడా ఆ విషయాన్ని తెలియజేస్తున్నారు. ఏం చెప్తున్నారు చూద్దాం. మాతో కూడా మీకు సహవాసము కలుగునట్లు, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు. ఇప్పుడు యోహాను గారికి, శిష్యులందరికీ కూడా యేసుక్రీస్తు వారితో సహవాసం కలిగింది, దేవునితో సహవాసం కలిగింది. సో ఆయనతో పాటు ఆయన బోధలు వింటూ నడుస్తూ ఆయన మార్గంలో వెళ్తున్నారు, అంటే సహవాసాన్ని కలిగి ఉన్నారు. సో అదే విధంగా మాతో కూడా, అంటే వాళ్ళకి సహవాసం కలిగింది కాబట్టి మాతో కూడా మీకును సహవాసం కలిగినట్టు, మీకును అనగా మనకి, ఈ వాక్యాన్ని తెలియజేస్తున్నారు. కాబట్టి ఆ వాక్యాన్ని చదువుతున్న మనకి, ఆ రోజుల్లో ఎవరికి రాస్తారో పత్రిక వారికి. సో ఇప్పుడు వాక్యాన్ని మనం ధ్యానించుకుంటున్నాం కాబట్టి మనతో కూడా వాక్యం మాట్లాడుతుంది. కాబట్టి మనకు కూడా ఆయనతో సహవాసం కలిగినట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. 3వ వచనాన్ని మనం గమనించినట్లయితే, మాతో కూడా మీకు సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును
తెలియజేయుచున్నాము. సో మనకి కూడా దేవునితో సత్సంబంధం కలిగే విధంగా, సహవాసం కలిగే విధంగా శిష్యులు యోహాను గారు ఏదైతే చూశారో అది మనకు వాక్యం ద్వారా, ఈ పత్రిక ద్వారా తెలియజేస్తున్నారు. మన సహవాసం అయితే తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. సరే, ఈ సహవాసం ఎవరితో ఉండాలి మనకి? తండ్రి అయిన దేవునితోటి, అలాగే ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా మన సహవాసము ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమవుటకై, 4వ వచనాన్ని మనం చూసినట్లయితే, మన సంతోషము పరిపూర్ణమవుటకై అంటే మనకు ఆల్రెడీ వాక్యం ద్వారా సంతోషం కలుగుతుంది. అలాగే ఈ సంతోషము పరిపూర్ణమవుటకై, పూర్తి సంతోషాన్ని మనము అనుభవించడానికే ఇంకా ఈ సంగతులను యోహాను గారు రాయడం జరుగుతుంది. అదేంటంటే 5, 6, 7 వచనాలు మనం చూసినట్లయితే, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యాన్ని జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల ఆయనతో అన్యోన్య సహవాసము గలవారము, ఆయనతో అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. యోహాను గారు ఈ పత్రిక ద్వారా మనకి తెలియజేస్తున్న అంశం, విషయం ఏమిటంటే, ముందుగా ప్రత్యక్షమైన జీవవాక్యాన్ని తెలియజేశారు. అలాగే మనకు ప్రకటించే వర్తమానం ఏంటో చెబుతున్నారు. ఆయన వలన విని, ఈ వాక్యాన్ని యేసుక్రీస్తు వారి వలన విని మనకు ప్రకటిస్తున్నారు. అదేమిటనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు. ఇక్కడ వెలుగు, చీకటి అని 2 విషయాలు మనం చూసుకున్నట్లయితే, వెలుగు మంచికి, చెడు చీకటికి. వెలుగు మంచికి, చీకటి చెడుకి సాదృశ్యంగా పరిగణించవచ్చు. వెలుగు, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. అలాగే పాపము, చీకటి అనగా పాపముతో కూడుకున్నది, ఆయన యందు పాపము ఎంత మాత్రమును లేదు. ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు. యేసుక్రీస్తు వారు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు, పాపము ఎంత మాత్రము లేదు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యాన్ని జరిగింపకుందుము. ఇప్పుడు తప్పుడు బోధలు వస్తున్నాయి. ఆల్రెడీ ఈ పత్రిక రాసిన టైంలో కూడా వచ్చాయి. వాళ్ళందరూ కూడా మేము కూడా యేసుక్రీస్తు వారితో సహవాసం కలిగి ఉన్నామని బోధించినటువంటి అప్పటి రోజులు. అలాగే ఇప్పుడు కూడా ఉన్నాయి. చాలామంది కూడా ఆ రకంగా బోధిస్తూ ఉన్నారు. మేము యేసుక్రీస్తుని నమ్ముకున్నాము, ఆయనలో నడుస్తున్నాము అని చెప్పేటువంటి వారు చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ వెలుగు, చీకటి అనే 2 విషయాల్ని మనకి ఇక్కడ చెబుతూ, యేసుక్రీస్తుతో మేము సహవాసం కలిగి ఉన్నామని చీకటిలో నడిచిన ఎడల, చీకటి అనగా పాపము. పాపం అనగా ఏమిటి? ఆజ్ఞాతిక్రమమే పాపము. మనకు దేవుని యొద్ద నుండి కొన్ని ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమనే ఒక ఆజ్ఞ ఇవ్వబడింది. అలాగే అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, ఇవన్నీ ఆజ్ఞలు కూడా మనకి ఇవ్వబడ్డాయి. వ్యభిచరింపకూడదు. ఈ అన్ని ఆజ్ఞల్లో ఏది మీరినా సరే, ఏది తప్పినా సరే ఆజ్ఞాతిక్రమమే పాపము. సో ఇటువంటివన్నీ కూడా మాని, అంటే ఎటువంటి పాపము చేయకుండా నీతిగా జీవిస్తూ, పవిత్రంగా జీవిస్తూ, ఆయనను పోలి నడుచుకుంటే, ఆయన మనకి చెప్పిన విధంగా క్రీస్తును పోలి అదే విధంగా మనం నడుచుకుంటే, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచినట్టు లెక్క. అలా కాకుండా మనం ఆయనతో సహవాసం గలవారమని చెప్పుకుంటూ మనం మాత్రం పాపానికి సంబంధించిన పనుల్లో భాగస్థులై ఉంటే గనక మనం చీకటిలో నడుస్తున్నట్టు. అప్పుడు మనం అబద్ధమాడుచు సత్యాన్ని జరిగింపకుందుము. అంటే ఇక్కడ సత్యం దేవుడు, యేసుక్రీస్తు దేవుడు. అలాగే యేసుక్రీస్తు వారు లోకానికి వెలుగై ఉన్నారు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు, ఆయన ఎటువంటి పాపము చేయలేదు. ఆయన ద్వారానే దేవుని
దేవుడైన యేసుక్రీస్తు ద్వారానే ఈ లోకానికి రక్షణ కలగచేయబడి ఉంది. కాబట్టి ఆ రక్షణను గురించి మనం అందరము సాక్ష్యం ఇవ్వాలి. ఎందుకంటే ప్రతి పాపి రక్షింపబడ్డాడు. ఎలా? ఆయన రక్తంలో కడుగబడి. యేసుక్రీస్తు వారు శిలువపై మరణించి 3వ దినమున తిరిగి లేచి ఈ లోకాన్ని రక్షించారు. ప్రతి పాపము నుండి ఆయనే రక్షిస్తున్నారు. తర్వాత వచనం చూడండి. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయను. భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి కూడా పాపం చేసిన వారే. ఆ పాపం పోవాలంటే మనము యేసుని నమ్మాలి. యేసు మార్గాన్ని మనం అనుసరించాలి. ఆ రకంగా అనుసరించడం అంటే కేవలం యేసు ప్రభు నమ్ముకోవడం, బాప్తిసం తీసుకోవడం మాత్రమే కాదు. ఆయన మనకిచ్చినటువంటి ప్రతి ఆజ్ఞను పాటించాలి. ఆ రకంగా యేసుక్రీస్తు వారు ఎన్ని ఆజ్ఞలు మనకి ఇచ్చారో ఆ ప్రతి ఆజ్ఞను అనుసరిస్తూ, అలాగే క్రీస్తును పోలి నడుచుకుంటే, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిస్తే, అప్పుడు అంతకు ముందు మనం చేసిన ప్రతి పాపము కూడా ఆయన రక్తంలో కడగబడతాయి. అక్కడ వచ్చిన అదే రాస్తుంది చూడండి. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. అంటే మనం పుట్టినప్పటి నుండి ఈ రోజు వరకు చేసిన ప్రతి పాపము కూడా ఆయనను విశ్వసించి ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము కూడా వెలుగులో నడిచినప్పుడు మాత్రమే మనం క్షమించబడతాం. మన ప్రతి పాపము కూడా తొలగిపోతాం. అంతేగాని ఆయన నమ్మాము, మేము కూడా చర్చికి వెళ్తున్నాము అంటే మాత్రం సరిపోదు. ఆయన ఏ విధంగా నడుచుకున్నారో మనము కూడా అదే విధంగా అట్టి రీతిగా మనం నడుచుకోవాలి. కింద వచ్చిన చూడండి. మనము పాపము చేయలేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము. పాపము చేయలేదు, మేము ఎటువంటి పాపం చేయలేదు, మేము పుట్టుకతోటే చాలా పరిశుద్ధులము, పవిత్రులము అని చెప్పుకుంటే అది అబద్ధం. ప్రతి ఒక్కరము కూడా పుట్టుకతోనే పాపం చేసి ఉన్నాం. కాబట్టి మనము పాపము చేయలేని వారమని, పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. అప్పుడు మనలో ఎటువంటి సత్యం ఉండదు. మనం నిజం ఒప్పుకోవాలి. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల, 9వ వచనం, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేయును. మనము పాపం చేయలేదని చెప్పకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కరము కూడా ఖచ్చితంగా పాపం చేస్తాం. ఆయన ఆజ్ఞలన్నీ ఒకసారి పరిశీలించండి. ప్రతి చిన్న విషయం కూడా మనకి తెలియజేయడం జరిగింది. చిన్నప్పటి నుంచి మనం ఎట్టి పరిస్థితుల్లో ఒక్కసారి కూడా అబద్ధం ఆడలేదా? దొంగతనం చేయలేదా? ఎవరిని దూషించలేదా? వ్యభిచరించటం అంటే ఒక విషయం గమనించండి. వ్యభిచరించకూడదు అంటే మేమందరం వ్యభిచారులమా అని అడగొచ్చు. యేసుక్రీస్తు వారు చెబుతున్నారు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసినా సరే అప్పుడే ఆ క్షణంలో ఆ స్త్రీతో వ్యభిచారం చేసినట్టు. అలా ఎంతమంది లేమండి? లోకములో ఎంతో మందిని ఎన్నో రకాల చూపులతో చూస్తున్నారు. మొబైల్లో చూసేవాళ్ళు ఉన్నారు, నేరుగా చూసేవాళ్ళు ఉన్నారు. అలాగా ప్రతి ఒక్కరము కూడా పాపంలో ఉన్నవారమే. కాకపోతే మన పాపాన్ని మనం ఒప్పుకోవాలండి. మన పాపాలని మనం ఒప్పుకోవాలండి. ప్రతి ఒక్కరము కూడా పాపం చేశాం. కాబట్టి ఏ పరిస్థితిలో చేసినా, తెలిసి చేసినా, తెలియక చేసినా ఆ ప్రతి పాపాన్ని కూడా మనం దేవుని వద్ద ఒప్పుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర మోకాళ్ళూని ప్రార్థించి మనం చేసిన ప్రతి పాపాన్ని కూడా ఒప్పుకోవాలి. ఖచ్చితంగా అలా ఒప్పుకున్నప్పుడు, మన పశ్చాత్తాపం కలిగినప్పుడు ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. 10వ వచనం చూడండి. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారు మగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. మనం పాపం చేయలేదని చెప్పుకున్నాం అనుకోండి, ఎటువంటి యూజ్ ఉండదు మనకి, మనం రక్షించబడము. కాబట్టి అలాంటప్పుడు
మనం బడకపోవడమే కాకుండా ఆయన్ని కూడా అబద్ధికునిగా మనం చేస్తున్నట్టు లెక్క. కాబట్టి ఆ విధంగా ఉండకుండా మనము విశ్వాసంతో మనం చేసినటువంటి పాపాల్ని ఆయన యందు ఒప్పుకుని క్షమించమని అడిగి ఇక మీదట వాటి జోలికి పోకుండా విడిచిపెట్టి ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల ఆయన రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయాలి. ఈ విధంగా యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ద్వారా యోహాను గారు మనందరికీ కూడా తెలియజేస్తున్నారు. యేసుక్రీస్తుతో మన సహవాసం ఎలా ఉండాలి, ఆయన ఏ విధంగా ఈ భూమి మీద జీవించారో ఆ విధంగా ఉండాలి. దేవుడే స్వయంగా మానవ అవతారం ఎత్తి ఈ భూమి మీదకు వచ్చి ఇలా జీవించాలి, మనిషి అన్నవాడు మానవుడు ఈ విధంగా జీవించాలి, ఈ క్వాలిటీస్తో మనిషి అన్నవాడు భూమి మీద జీవించాలి, ఈ విధంగా ఒకరినొకరు ప్రేమగా వ్యవహరించాలి, ఎటువంటి కల్మషం లేకుండా ఉండాలి, ఇంత పవిత్రంగా జీవించాలి అని స్వయంగా తానే శరీర రూపంగా వచ్చి మనందరికీ మాదిరి చూపించి వెళ్ళారు. కాబట్టి అట్టి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఆయన బోధనలను మనం అనుసరించాలి. ప్రతిదినము వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యానుసారంగా జీవించాలి. ప్రతిదినము వాక్యాన్ని ధ్యానించడం వల్ల మన తప్పులు మనం తెలుసుకుంటూ ఉంటాం. వాక్యం, దేవుని వాక్యం, బైబిల్ మనతో మాట్లాడే గ్రంథం, మనతో మాట్లాడుతుంది. మనం చేసే ప్రతి పొరపాటుని మనకు తెలియజేస్తుంది, మనకి జ్ఞానాన్ని దయచేస్తుంది. కాబట్టి అట్టి జ్ఞానాన్ని మనం పొందుకుందాం. ఆయన కృప కాపుదల సదాకాలం మనకి తోడే ఉండునుగాక. ఆమేన్.